మెగా పెట్టుబడి 15,000 కోట్లు, 4,000 మందికి ఉపాధి అవకాశాలు. సో 50,000 కోట్ల లక్ష్యంతో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బతోటి 15,000 కోట్ల పెట్టుబడి అంటే అది మెగా కృష్ణారెడ్డి. మరి అది ఏ విధమైన పెట్టుబడి పెడుతుందో ఒకసారి చూద్దాం. దావోస్లో కుదిరిన ఒప్పందం, పామాయిల్ ఫ్యాక్టరీ, బ్యాటిల్ క్యాప్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ మొగ్గు. కామారెడ్డిలో స్థలం కేటాయిస్తామన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లతో స్కై రూట్ ఏరోస్పేస్ ముందుకు రాకెట్ తయారీ కోసమట. సో మొత్తానికైతే రాష్ట్రంలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెగా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకుంది. దీని ద్వారా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, మెగా సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి ఒప్పందం కూర్చుకున్నారు. ఇందులో 11,000 కోట్లతో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, 3,000 కోట్లతో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, 1,000 కోట్లు వెల్నెస్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయనున్నది. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణలోని రెన్యూవబుల్ ఎనర్జీ విధానంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. గ్రిడ్ స్థిరత్వం, ఎఫిషియెంట్ ఎనర్జీ స్టోరేజ్, పీక్ లోడ్ మేనేజ్మెంట్ సులభతరం కానున్నది. దీంతో వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పనిచేసేందుకు తెలంగాణలోని విద్యా సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టినారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక పెట్టుబడి విధానంలో ఆకర్షితులై ఇక్కడ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా మెగా సంస్థ ప్రకటించింది అంటూ చూస్తున్నాం. సో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈరోజు చాలా డిఫరెంట్ వాళ్ళు ఒక నిర్మాణ సంస్థలే కాదు, వివిధ రంగాల్లో కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. 11,000 కోట్లతోటి 4,000 మందికి ఉపాధి అవకాశం కల్పించేందుకు మెగా సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఇంకా లోతుగా తెలిస్తే ఇంకా చాలా క్లారిటీ వచ్చే అవకాశంగా కనబడతా ఉంది.